హలో అండి. ఈరోజు నేను రెడీమేడ్ టాజిల్స్‌ని ఎలా శారీకి అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. దీనికోసం శారీ మ్యాచింగ్ కలర్‌లో ఉన్న దారం తీసుకోవాలండి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా సూదికి ఎక్కించి ఉంచుకోవాలండి ముడి వేసుకొని. ఇప్పుడు మనం ఇది ఎలా కట్టుకోవాలి అనేది చూపిస్తానండి. ఇప్పుడు ఇది మనకి ఇలా ఉంది కదండీ! యాక్చువల్‌గా ఇలా కట్టేస్తారు కొంతమంది, లేకపోతే దీన్ని అటాచ్ చేస్తారు. ఇవి లాంగ్ రన్‌లో ఏమవుతదంటే ఇవి ఊడిపోతాయండి. ఊడిపోయినప్పుడు మనకి కుచ్చంతా బయటకొచ్చేస్తుందనమాట. అందుకని చెప్పి మరి నేను ఇది తీసేసి కడతానండి. సేమ్ ఇలాగనమాట. ఇది చూపిస్తాను ఎలా తీయాలనేది. చిన్నగా తీయండి, లేకపోతే ఇవన్నీ దారాలన్నీ బయటకొచ్చేస్తాయి. ఇలా తీసేసి ఈ మధ్యలో నుంచి మనకి ముడి కనిపించకుండా అనమాట. మధ్యలో నుంచి ఇలా లాగండి దారం అనేది. అప్పుడు మనకి నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకి శారీకి ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలండి. అంటే మనం ఎన్ని టాజిల్స్ ఏస్తున్నాము అనేది దాన్ని బట్టి కూడాను ఉంటుంది. నేనిప్పుడు 24 టాజిల్స్ వేస్తున్నాను. అందుకే శారీ లెంగ్త్‌ని బట్టి 2 ఇంచెస్, 2 ఇంచెస్ గ్యాప్‌లో వేస్తున్నాను. మీరు 12 వేసుకుంటే అప్పుడు 3 ½ ఇంచెస్ గ్యాప్‌లో వేసుకోవాలనమాట. ఇప్పుడు ఇది శారీకి అటాచ్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. ఇలా మనం దగ్గరగా పెట్టేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి వేస్తున్న టాజిల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇట్లా శారీ మధ్యలో నుంచి ఇట్లా మనం ఈ కుచ్చు మధ్యలో నుంచి ఇట్లా దారం అనేది లోపలికి తీసుకోవాలండి. అప్పుడు కనిపించకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి శారీ అంతా కూడా వేసుకోవాలండి. మన దగ్గర శారీ టాజిల్స్ రెడీమేడ్‌వి కూడా దొరుకుతాయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మన దగ్గర ఇలాంటివే కాకుండా మన దగ్గర ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇవి నేను శాంపిల్‌కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇలా రింగ్ వచ్చినవి ఉన్నాయి. ఇలా పైన అట్లా బీడ్స్ వచ్చి ఉన్నాయి. ఇలా వస్తాయండి. ఒక్కొక్కటి మన దగ్గర ఒక్కొక్క మోడల్ ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా అన్ని మోడల్స్‌లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి చూడండి మధ్యలో ఇలా వస్తాయన్నమాట పూసలనేది. ఇవి మనకి కలర్ పోవడం గానీ అలా ఏం జరగదండి. బావుంటాయి కుచ్చులు కూడాను. నాకేదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను ఇవి యూజ్ చేస్తాననమాట. అంటే వెంటనే కావాలి, 1 అవర్‌లో కావాలి అని అడుగుతారు కస్టమర్స్. అలాంటప్పుడు ఇట్లాంటివి వేస్తూ ఉంటాననమాట. స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే గనక ఆ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. రిప్లై ఇస్తాను. ఇంకొక కుచ్చు వేసి చూపిస్తానండి. ఇలా పెట్టేసి పైన మనం కావాలి అని అనుకుంటే ఇక్కడ ఒక బీడ్ కూడా వేసుకోవచ్చండి. కస్టమర్ బీడేం వద్దన్నారు. అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. 2 ఇంచెస్ గ్యాప్‌లో నేను వేస్తున్నాననమాట. ఇది మన ఇష్టం అండి. ఎంత గ్యాప్‌లో మనకి ఎన్ని టజిల్స్ ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసుకున్నారు అని అంటే నేను ఏదైనా షార్ట్ పెట్టిన వెంటనే మీకు ఆ వీడియో అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందన్నమాట. ఇలా మనం ఇట్లా కట్ చేసేసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ అనేది గ్యాప్ రాకూడదండి. నీట్‌గా చూసుకొని టైట్‌గా వేసుకోవాలి నాట్స్ అనేవి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.